హలో వెల్కమ్ టు ఏఎన్ఆర్ ఎంటర్టైన్మెంట్స్. గత సంవత్సరం నాని నుంచి వచ్చిన దసరా సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. 100 కోట్లకు పైగా వసూలు సాధించి నాని దసరా సినిమాకి శ్రీకాంత్ ఉదేల దర్శకత్వం వహించారు. మొదటి సినిమానే అయినా శ్రీకాంత్ ఉదేల సినిమాను రూపొందించిన తీరు విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది. నాని కెరియర్ లో అత్యధిక వసూలు సాధించిన సినిమాగా దసరా నిలిచింది. ఆ సినిమా విడుదల సమయంలోనే తాను మరోసారి శ్రీకాంత్ దర్శకత్వంలో సినిమాను చేస్తానని నాని ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. అన్నట్లుగానే నాని హీరోగా శ్రీకాంత్ ఉదేల దర్శకత్వంలో మరో సినిమా పట్టాలెక్కుతోంది. ఆ సినిమాకు సంబంధించిన ఆసక్తికర అప్డేట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. నానితో శ్రీకాంత్ ఉదేల రూపొందుతున్న సినిమాకు ది ప్యారడైజ్ అనే టైటిల్ ను కన్ఫర్మ్ చేయడం జరిగింది. టైటిల్ లీక్ కావడంతో దాన్ని అధికారికంగా ప్రకటించారు. ఇప్పుడు సినిమాకు సంబంధించిన మరో విషయం లీక్ అయింది. సినిమాలో విలన్ పాత్ర కోసం దర్శకుడు శ్రీకాంత్ ఉదేల ఇటీవల డైలాగ్ కింగ్ మోహన్ బాబును సంప్రదించారని, కథ విన్న తర్వాత ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు అంటూ పుకార్లు షికార్లు కొడుతున్నాయి. ఇండస్ట్రీ వర్గాల్లో ప్రముఖంగా ఈ విషయంపై చర్చ జరుగుతుంది. నాని సినిమాలో మోహన్ బాబు నటించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. నాని వంటి టాలెంటెడ్ హీరో సినిమాలో మోహన్ బాబు నటించేందుకు ఆసక్తి చూపుతున్నారని ప్రచారం జరుగుతుంది. మోహన్ బాబు ఇటీవల తన కొడుకు మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటిస్తూ నిర్మించిన కన్నప్ప సినిమాలో కీలక పాత్ర నటించారు. కాగా గత కొంతకాలంగా మోహన్ బాబు హీరోగా నటిస్తున్న సినిమాలు బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడుతున్నాయి. అందుకే హీరోగా నటించే ఆలోచన చేయడం లేదని తెలుస్తుంది. విలన్ రోల్స్ లో గతంలో మోహన్ బాబు నటించారు. మళ్ళీ ఇన్నాళ్ళ తర్వాత నాని సినిమాలో మోహన్ బాబు విలన్ గా నటించబోతున్నారట. మోహన్ బాబు ఎలాంటి పాత్రలో అయినా అద్భుతంగా నటించగల సత్తా ఉన్న నటుడు అనడంలో సందేహం లేదు. కానీ ఆయనతో వర్క్ విషయంలో కొందరు టెన్షన్ పడుతూ ఉంటారు. అందుకే ఆయన్ను సంప్రదించేందుకు భయపడుతున్నారు అనేది ఇండస్ట్రీలో టాక్. శ్రీకాంత్ ఉదేల తన ప్యారడైజ్ కథలోని విలన్ పాత్రకు మోహన్ బాబు అయితే బాగుంటుంది అనే ఉద్దేశంతో సంప్రదించారని తెలుస్తుంది. కథ నచ్చడంతో పాటు శ్రీకాంత్ గత చిత్రం దసరాకి దక్కిన ప్రశంసల నేపథ్యంలో మోహన్ బాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారంటూ టాక్ నడుస్తుంది. త్వరలోని ఈ విషయంపై అధికారికంగా క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నాయి. సికింద్రాబాద్ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో నాని పాత్ర ఎలా ఉంటుందా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దసరా సినిమాలో నానిని నెవర్ బిఫోర్ అన్నట్లుగా చూపించిన ఉదేల మరి ది ప్యారడైజ్ లో ఎలాంటి ప్రయోగాన్ని శ్రీకాంత్ ఉదేల చేస్తారు అనే విషయంపై అందరూ ఆసక్తి చూపిస్తున్నారు.